నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు, లేదా పెద్దవాళ్ళు పని చేసేటప్పుడు కొద్దిగా నోట్లో వేసుకున్నామంటే హ్యాపీగా తింటూ పని చేసుకోవచ్చు. హెల్దీ రెసిపీ, చాలా బాగుంటాయి. నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. పొట్టు పెసల్ని నైట్ పడుకునే ముందు ఒక పాత్రలో వేసేసి, మీకు ఎన్ని కావాలన్నీ పాత్రలో వేసేసి నీళ్ళు పోసి నానబెట్టుకోనండి. పొట్టు పెసలు ఎంత బాగా నానితే అంత బాగా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా ఒక చిల్లుల గిన్నెలో వేసేయండి. నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీటిల్ని మొత్తం ఒక క్లాత్లో అయితే వేసుకోవాలి. బాగా నీట్గా శుభ్రంగా ఉన్న ఒక పొడి క్లాత్ తీసుకొని అన్నీ వేసేయండి. నేనైతే ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను. చాలా బాగుంటాయండి పొట్టు పెసలు. కరకరలాడుతూ తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించేలాగైతే ఉంటాయి. పొట్టు పెసల్ని ఒక క్లాత్లో పెట్టేసిన తర్వాత మొత్తం చుట్టేయండి. ఒక 10 నుండి 15 నిమిషాలు అలా వదిలేశారంటే పొట్టు పెసలో ఉన్న తేమంతా ఈ క్లాత్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇవి మొత్తం డ్రై అయిపోయాయండి. చాలు, మనమేం ఆరబెట్టాల్సిన పని లేదు. ఇంకా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెడుతున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు, మనకు పొట్టు పెసలు మునిగేంత వరకు ఉంటే చాలు. ఆయిల్ అనేది నార్మల్ హీట్లో ఉంచుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని పొట్టు పెసలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండండి. ఎందుకంటే లైట్గా తేమ ఉంటుంది కదా, పొంగుతూ వస్తూ ఉంటుంది. ఆయిల్ చూసుకొని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వేసుకోండి. ఆ పొంగు మొత్తం తగ్గిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకోండి. ఒకేసారి అన్నీ వేసేయదండి, ఆయిల్ మొత్తం పొంగి కింద పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి. ఫ్లేమ్ అనేది కంపల్సరిగా హై ఫ్లేమ్లోనే ఉంచాలి. అప్పుడప్పుడు గరిటెతో కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. లేదంటే ఒక దగ్గర ఫ్రై అయ్యి ఒక దగ్గర ఫ్రై అవ్వక అయితే బాగుండవు. మొత్తం అన్నీ ఫ్రై అయ్యేలాగా అయితే చూసుకోవాలి. అప్పుడప్పుడు బాగా మిక్స్ చేస్తుండండి. నిన్న మధ్య మధ్యలో చూపిస్తున్నాను. ఇవి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. వెయిట్లెస్గా అనిపిస్తుంది మనకి. ఈ పెసలు బాగా క్రిస్పీగా అయిపోయి సౌండ్ కూడా వస్తుంది. ఆ టైంలో ఇవి మొత్తం అన్నీ తీసేసి ఒక టిష్యూ పేపర్లో అయినా ఒక ప్లేట్లో అయినా వేసి పెట్టుకోండి. ఎన్ని ఉంటే అన్నీ ఇదే విధంగా అయితే చేసుకోండి. నేను 1/2 కిలో పొట్టు పెసల్ని ఒకేసారి ఆయిల్లో అయితే వేసేసాను. మనం వేసుకున్న ఆయిల్ని బట్టి అవి ఎన్ని వేస్తే సరిపోతుందో అన్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. టైం పాస్కి చాలా బాగుంటాయండి. ఇవి తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. నేనైతే పని చేసుకునేటప్పుడు కొద్దిగా అయితే నోట్లో వేసుకొని తింటూ అయితే పని చేసుకుంటాను. ఒకే దగ్గర పెద్దవాళ్ళు కూర్చొని తింటూ ఉంటే పని కూడా అవ్వదు కదా, అలాంటి వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతుంది. ఫ్రై చేసిన పొట్టి పెసలన్నీ మొత్తము ఒక ప్లేట్లోకి అయితే వేసేసాను. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. చేతితో చల్లుకోండి. స్పూన్తో ఒకేసారి వేసామంటే ఒక దగ్గరే పడుతుంది. చేతితో అలా స్ప్రింకిల్ చేసామంటే మొత్తం బాగా పడుతుంది సాల్ట్. వేడిగా ఉన్నప్పుడే సాల్ట్ అనేది వేసుకోవాలి, అప్పుడే బాగా పడుతుంది సాల్ట్ పొట్టు పెసలకి. మీరు కావాలంటే కారపొడైనా వేసుకోవచ్చు. నేను అయితే వేయడం లేదు, సాల్ట్ మాత్రం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేశాను. వీలైతే చేతితో మిక్స్ చేసుకోండి. నేను వేడిగా ఉన్నాయి గడ్డతో మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలో కానీ బౌల్లో కానీ వేసి పెట్టుకున్నారంటే 2 వీక్స్ అయినా కూడా అలానే ఉంటాయి కరకరలాడుతూ. రెసిపీ నచ్చిందా? రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.